నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి విశిష్టత ఏంటి వంటి తదితర విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. నేటి పంచాంగం 22/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 వరకు. తిథి పంచమి మధ్యాహ్నం 3:43 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 11:02 వరకు. యోగాలు హర్షణ ఉదయం 8:18 వరకు. కరణము తైతిల మధ్యాహ్నం 3:43 వరకు. కరణము భవ రాత్రి తెల్లవారుజామున 2:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:41 నుంచి 6:12 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 3:10 నుంచి 4:41 వరకు. యమగండం మధ్యాహ్నం 12:09 నుంచి 1:40 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుంచి 12:33 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుంచి 5:24 వరకు. అమృతకాలం రాత్రి 8:48 నుంచి 10:17 వరకు. వర్జం మధ్యాహ్నం 11:49 నుంచి 1:19 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా కుటుంబ సభ్యులతో కలిపి గడపడం అనేది ముఖ్యంగా. అంతేకాకుండా ధైర్య సాహసాలు పెరగడము, తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ భూమికి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని మీరు ఆశించిన వార్తలు లాంటి వినడం అనేది, విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు సాగడం, విద్యార్థులకి అనుకూలమైన సమయంగా మనం భావించవలసిన సమయంగా అనుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఎవరన్నా అంటే ముఖ్యంగా జాయింట్ వ్యవహారాలకు సంబంధించి కానీ లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించి కానీ మొదలైన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలమైన వార్తలు మీరు వినడం అనేది, వారికి సంబంధించిన వ్యక్తిగతమైన అభివృద్ధి విషయాల్లో కూడా మంచి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 1-2 పాదాలు. ఇవన్నీ కూడా మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు ఆహ్లాదకరంగా ఉండడం, అనుకున్న పనులని చాలా ఇష్టంగా నెరవేర్చుకోగలగడం, ఆ విషయంలో ముఖ్యులు అంటే కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వీరికి సహకరించటం, అంతేకాకుండా ఆకస్మికమైన లాభాలు, అనుకోని పనులలో వీళ్ళకి ఆశించిన జయాలు జరగడం అనేది, దానివల్ల ప్రయాణాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా పెట్టుకున్న లక్ష్యాల విషయంలో కానీ చాలా వరకు అనుకూలత సిద్ధించడం అనేది, అలాగే వ్యక్తుల మీద అంటే శత్రువుల మీద విజయాన్ని సాధించే దిశగా వీళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా వరకు చక్కగా ఉండడం అనేది, ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళకి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4, పునర్వసు 1-2-3 పాదాలు. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈ రోజున శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. మనసుకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, అంటే మీరు ఆశించిన ఫలితాలలో అది ఆర్థికమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఏదైనా వినవలసిన ముఖ్యమైన విషయాల్లో కొంత మీకు అసంతృప్తికరంగా, అంటే మీకు ఇష్టం లేని మాటలు వినడమో లేకపోతే ముఖ్యమైన పనులలో ఆర్థికమైన అంశాలు కొంత అది పోస్ట్పోన్ అయ్యే విధంగా ఉండడమో, అది కొంత చికాకును కలిగించిన దాన్ని మీరు చక్కగా అధిగమించగలిగి భాగస్వామితో కలిపి దాన్ని అధిగమించి మానసికంగా మీరు చాలా చక్కగా ఉండడానికి అవకాశాలు అనేవి ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అలాగే ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం అనేది కూడా మనం భావించవచ్చు. తర్వాత సంతానానికి సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇష్టమైన వ్యక్తులతో కానీ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతని సూచిస్తున్నాయి. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి మనం తీసుకుంటాము. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా వరకు వారికి అనుకూలంగా ఉండడం, ఇష్టమైన కార్యక్రమాలని చక్కగా చేసుకోవడం, దైవ సహాయం అనేది అంటే దేవుడి యొక్క దీవెనలు కానీ లేకపోతే దైవ సంకల్పంతో కోరిన కోరికలు నెరవేర్చుకునే దిశగా అంటే ఏదన్నా పుణ్యక్షేత్ర సందర్శన కావచ్చు, లేకపోతే పెద్దల్ని సంప్రదించడం కానీ ఇలాంటివి చేయడం, ఆగిన పనులు విజయవంతంగా ముందుకు వెళ్ళే దిశగా ముందుకు వెళ్ళడం అనేది, అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయాలు కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా గృహాన్ని కొనదాం అనుకున్న విషయం లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ కొని అది కనుక వాయిదాలో దూరంగా ఉన్నప్పుడు దాని విషయంలో ఒక మంచి వార్త వినడం, దానికి సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఇవన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు, అలాగే వృత్తిలో బాధ్యతలు పెరగడమే కాకుండా కొత్త వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి కొంత అవకాశాల విషయంలో కానీ లేకపోతే చేస్తున్న వృత్తిలో గుర్తింపు గౌరవంతో పాటుగా నూతన అవకాశాలు, నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లాంటి వాటికి కానీ ఇది మనం ఒకటి దాన్ని భావించవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు వీలైనంతవరకు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దాని ప్రకారం ముందుకు వెళ్ళవలసిన దానిగా భావించాలి. అలాగే మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఆర్థిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ఇదే విషయంలో మీకు చాలా ముఖ్యులు అంటే ఆత్మీయులైన కుటుంబ సభ్యులు మీకు సహకరించడం అనేది, దానివల్ల వృత్తిపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా కుటుంబపరమైన విషయాల్లో కూడా ముఖ్యమైన బంధువర్గం సహకారంతో మీరు ఆశించిన పనులని వృత్తి విషయంలో విజయవంతంగా పూర్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశికి సంబంధించిన విషయాలు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి కన్యా రాశిలోకే మనం తీసుకుంటాము. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే అది ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైనవి దూర ప్రదేశాల్లో విద్య కోసం ప్రయత్నాలు చేసే విధానం కానీ, విద్యార్థులకు అంతేకాకుండా పెద్దల యొక్క సహాయ సహకారాలు, సామాజిక సేవ, గుర్తింపు గౌరవం, తండ్రి ఆరోగ్యం మొదలైన ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే ముఖ్యంగా పుణ్యబలానికి సంబంధించిన విషయాలు, పుణ్య కార్యక్రమాలు వీటికి సంబంధించి చాలా వరకు అనుకూలత అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కొంత నాయకత్వ లక్షణాలు అనేవి పెరగడం, దాని పరంగా కొంత ఆవేశం అనేది అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంటే తొందరగా కోపం తెచ్చుకోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం ఇలాంటి వాటికి ఆస్కారం ఒకటి అనుకోవచ్చు. అయితే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇవన్నీ వీటన్నిటికి కూడా ఆస్కారం ఉంది. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయం తీసుకున్నట్లయితే దీంట్లోకి వచ్చే నక్షత్రాలు మనకి చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు మొత్తం ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాం. కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. అది ప్రయాణాలు కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని మొదలు పెడదాం అనుకున్న విషయాల్లో, ఆరోగ్య సంబంధమైన అంశాలలో, కుటుంబపరమైన ఖర్చులలో, నూతన ప్రణాళికలలో చాలా వరకు అది వాయిదా పడేందుకు అవకాశం కానీ లేకపోతే మొదలుపెట్టిన దాంట్లో ఏదన్నా అనుకోని ఇబ్బందులు కానీ ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గౌతమాని నామస్మరణ చేసుకోవడం ఒకటి. అలాగే దాంతోపాటుగా గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా ట్యాక్సులకు సంబంధించిన విషయాలు కానీ ఇలాంటి విషయాల్లో వ్యక్తుల సహకారం కన్నా కూడా కొంత ఆశించిన విషయాల్లో ఎదురు దెబ్బల్లాగా కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా మీరు వ్యక్తిగతంగా చాలా ధైర్యంగా ఉంటారు. మీ మీద మీకు శ్రద్ధ అధికంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యం చాలా బాగుంటుంది. చేద్దాం అనుకున్న పనులలో వ్యక్తిగత శ్రద్ధతో ధైర్యంగా
మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అవసరం కనుక వీలైనంతవరకు క్రీమ్ అచ్యుతానంద గోవింద అనేది కూడా మీరు చేసుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇదంతా కూడా వృశ్చిక రాశిలోకి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా అనుకూలమైన వాతావరణం. అంటే ఆశించిన ఫలితాలు జాయింట్ వెంచర్స్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో చాలా ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పరచుకున్న లక్ష్యాల దిశగా వీళ్ళు ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళడం. ఏదైనా రిసార్ట్స్ వంటి వాటికి వెళ్ళడానికి, అంటే ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్ళి కొంత విశ్రాంతిగా ఉంటే బాగుండు అనుకున్న వాటికి సంబంధించి కూడా కొన్ని ప్రయత్నాలు లాంటి వాటికి చేసుకోవడం లాంటిది. అంతేకాకుండా చాలా కాలం బట్టి ఎదురు చూస్తున్న విషయాల్లో, అంటే అది గవర్నమెంట్కి సంబంధించినవి కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలు కావచ్చు, సంఘంలో పలుకుబడి ఉండే, గుర్తింపు ఉండే వ్యక్తుల ద్వారా జరుగుతాయి అనుకున్న పనుల విషయంలో నూతన పరిచయాల ద్వారా ఆ పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామికి తగిన గుర్తింపు, గౌరవం, దూర ప్రదేశాల నుంచి వారికి సంబంధించిన ఆహ్వానాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనుస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనుర్రాశి వాళ్ళు చాలా ఏర్పరచుకున్న లక్ష్యానికి దిశగా వీళ్ళు ప్రయత్నం చేయడం, దానికి దైవ సహకారం, నిర్ణయాల పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం, పోటీలలో నెగ్గడానికి అన్ని విధాల వీళ్ళు కష్టపడి, అంటే శ్రమతో విజయాలు సాధించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం. వృత్తిపరమైన విషయాలు వీళ్ళకి గుర్తింపు, గౌరవం, వృత్తిలో నూతన వృత్తుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి వార్తలు అందడం లాంటిది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా కొత్త వృత్తుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలకు కానీ, లేకపోతే ఏదైనా బ్యూటీ క్లినిక్కి సంబంధించి కానీ, ఐటీ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి అవకాశాలు లాంటివి రావడం అనేది, స్త్రీలకు మానసిక ఉల్లాసం అనేది అధికంగా ఉండడం, కుటుంబంలో మంచి ఖర్చులు అవి మీకు ఆనందాన్ని ఇవ్వడం, ఒక చక్కటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ ఇన్నర్గా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మకర రాశిలోకి తీసుకుంటాం. మకర రాశి వాళ్ళకి మానసిక అంశాలన్నీ కూడా, అంటే క్రియేటివ్ విషయాలు కానీ, ఆలోచించి చేసే విషయాల్లో కానీ చాలా వరకు వాళ్ళకి ఉత్సాహం అనేది అధికంగా ఉంటుంది. అంటే చేద్దాం అనుకున్న కార్యక్రమాలకి మంచి ప్రణాళికలు అనేవి ఏర్పరచుకోవడం, ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అని ఆలోచనలు చేయడం అయితే ఉంటుంది. కానీ ఆ విషయంలో అనుకోని అవాంతరాలు ఏర్పడకుండా, అంటే ప్లానింగ్ వేరు, ఎగ్జిక్యూషన్ వేరులాగా ఆ అనుకున్న ప్లాను సరిగ్గా వెళ్ళే దిశలో ఎలాంటి అపార్థాలకు కానీ, అది వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వ్యక్తులతో సంప్రదింపుల్లో కానీ ఎలాంటి అపార్థాలకి, జగడాలకి తావివ్వకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ప్రశాంతత అనేది పెంచుకునే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నం చేయాలి. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీళ్ళంతవరకు అవతల వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా విని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళడం మంచిది, ఒకవైపు నిర్ణయం కాకుండా. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలు, అంటే అది విద్య, నూతన అంశాలు, ఆహారానికి సంబంధించిన అంశాలు కానీ, ఆహార స్వీకరణకి సంబంధించిన విషయాలు, నూతన అంశాలు నేర్చుకోవడం కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కొత్త బాటలలో చేరడానికి చేసే ప్రయత్నాల అంశాలకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళకి ఆశించిన విధంగా అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబపరమైన విషయాలు, అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులలో వ్యక్తులకి ఎవరికైనా సరే విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి, తల్లి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండడం అనేది, నూతన వాహనాల విషయాల్లో కానీ, ఒక గుర్తింపు గౌరవం విషయంలో కానీ ఒక మంచి న్యూస్ వినడం అనేది, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉన్నత అధికారులతో సంప్రదించేప్పుడు వృత్తిపరమైన విషయాలలో
ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన తలకాయ నొప్పులు అంటే లేని మాటల వల్ల కొంత మనసుని ఘర్షణాత్మకమైన ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దినచర్య విధానం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దానివల్ల మీరు వేసుకున్న ప్రణాళిక పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకోవాలి. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు మన పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి అనేది అధికంగా ఉంటుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, ప్రయాణాలు అనేవి వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అయితే దాంతోపాటుగా నూతన పరిచయాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులు, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులతో మీకు నూతన పరిచయాలు ఏర్పడ్డప్పటికీ ఆ పరిచయాల్ని సక్రమంగా ఉపయోగించుకునే విధంగా మంచి ప్రణాళికతో మీరు ముందుకు కనుక వెళ్ళినట్లయితే ఆ పరిచయాలనే ఉపయోగపడే విధంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు కానీ, మీకు చాలా ఆత్మీయ వ్యక్తులతో కానీ ఏదైనా బహుమానాలు లాంటివి అందడం కానీ, మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా మీరు మంచిగా ముందుకు వెళ్ళడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావం చేయొచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారు సులభతరంగా చేసుకునే విధంగా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఈ రోజున ఎవరైనా సరే వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోకుండా రోజును మొదలు పెట్టరు కాబట్టి అది ఓకే. అది కాకుండా కూడా అందరూ కూడా వీలైనంతవరకు ఇవాళ అవకాశం ఉండి ఇంట్రెస్ట్ కూడా ఉండి చేద్దాము అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఏదైనా సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, లేకపోతే స్తోత్రాలు వినడం కానీ, ఆదిత్య హృదయ పారాయణ అనేది, అంటే పారాయణ అందరూ చేయగలుగుతారు అని కాదు, ఆదిత్య హృదయం విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకని ఏ రకంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా సూర్యుడు అనేది ఆరోగ్య ప్రదాత కాబట్టి మనం తప్పనిసరిగా సూర్యుడికి సంబంధించిన నమస్కారాలు చేయడం కానీ, లేకపోతే సూర్యుడికి సంబంధించి స్నానం చేసి దేవుడి ప్రార్థన చేసినట్టుగా ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని వినడం లాంటివి చేయడం కానీ, ఇవన్నీ చాలా మంచి ఫలితాలు ఇవ్వడం అనేది, అంటే ప్రత్యక్ష భగవానుడిగా సూర్య భగవానుడు కనబడతాడు కాబట్టి ఆయనకి ఈ రకంగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అన్ని విధాల శ్రేయస్సు, గౌరవాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఈరోజు ఆబ్స్టకిల్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా లైఫ్ అనేది ఎవరికి ఎప్పుడు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. ఎవరైనా సరే కష్టపడే విజయం సాధించాలి. ఎవరికైనా కష్టాలు వస్తాయి, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిన వారు విజయాలు సాధిస్తూ ఉంటారు. చాలా కొద్ది శాతం ఉంటూ ఉంటారు. మరి అందరూ కూడా ఈ అవరోధాలన్నీ దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఏం చెప్తారమ్మా? మంచిది, ఇది చాలా మంచి టాపిక్. ఇది జీవితంలో అవరోధాలని ఎలా అధిగమించాలి అన్నది ఇప్పుడు మనం మాట్లాడదాం అనుకుంటుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఒక చిన్న మోటివేషనల్ స్టోరీలా మనం మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుందన్నది ఆలోచిద్దాం. మొదటగా ఏంటంటే, ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటారు ఒక ఇంట్లో. ఆ అబ్బాయి ఏంటంటే ప్రతి విషయంలోనూ తన చదువు విషయం కానీ, లేకపోతే తనకు అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, నేను చదివినట్టుగా నా కెరీర్ వెళ్ళటం లేదు, నాకు అన్ని విధాలుగా కూడా నేను ఒక సమస్య అయిపోయిందనుకుంటే మరొక సమస్య వస్తుంది, నేను ఎంత సీరియస్గా చదివినా కూడా ఆశించిన ఫలితాన్ని నేను అనుకున్నట్టుగా పొందలేకపోతున్నాను అంటే ఆ అబ్బాయి ఆ ధోరణిలో ఆ పిల్లవాడు తండ్రితో రోజు చెప్పి బాధపడతాడనమాట. చెప్తే తండ్రి ఒక దాంట్లో ఆయన ఒక చెఫ్, అంటే ఒక వంటకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన చాలా మంచి వర్తున్న పర్సన్. ఆయన ఏం చేస్తాడంటే, సరే అని కొడుకు బాధను విన్నాడు కదా, అంటే ఏం చేసినా కూడా నా జీవితంలో నాకు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, నేను ఎదగలేకపోతున్నాను, నాకు ఈ సమస్యలన్నీ ఎలా పోతాయి అని అబ్బాయి ఊరికే డిప్రెసివ్గా అయిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే, అయితే పని చేద్దామని చెప్పి ఏం మాట్లాడకుండా అబ్బాయిని తీసుకొని కిచెన్లోకి తీసుకెడతాడు. ఒక స్టవ్ మీద 3 గిన్నెలు పెడతాడు వాటర్తో. ఒక దాంట్లో బంగాళదుంపలు వేస్తాడు, పొటాటోస్, అది. రెండో దాంట్లోకి వచ్చేటప్పటికి ఎగ్స్ పెడతాడు. మూడో దాంట్లోకి వచ్చేటప్పటికి కాఫీ బీన్స్ అని చెప్పి కాఫీ గింజలు అంటాం కదా, ఈ 3 పెట్టి అవి మరగని ఇస్తాడనమాట. చాలాసేపు అది అలా మరుగుతూ ఉంటే కొడుకు అర్థం కాదు, నేను అడిగింది ఏంటి, నాకు ఈయన ఇది చేస్తున్నారు ఏంటని చెప్పి చాలాసేపు ఇలా చూస్తూ ఉంటాడు. ఒక 20 మినిట్స్ అది కొంత సమయం గడిచిన తర్వాత ఏమవుతుందంటే, తండ్రి ఆ 3 స్టవ్ ఆర్పేసి ఆ 3 కూడా తీసి పక్కన పెట్టేటప్పటికి అందులో బంగాళదుంపలు ముట్టుకొని చూస్తే అది బాగా మెత్తబడి ఉంటుంది, అంటే దాని యొక్క పీల్ చేసేయడానికి వీలుగా అది మెత్తగా ఉంటుంది. రెండోది వచ్చేప్పటికి ఎగ్, అది కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది. మూడోది వచ్చేప్పటికి ఈ యొక్క కాఫీ బీన్స్ అనేది అది ఒకలాంటి అరోమా, అంటే మొత్తం స్మెల్ అంతా ఇలా వచ్చేసి అంతే, అది మరి మనం హీట్ చేస్తే అలా అవుతుంది కదా ఈ బాయిలింగ్లో. అనేటప్పటికి ఆ పిల్లవాడితో ఏం చేస్తాడంటే ఇవన్నీ పక్కన పెట్టి ఆ కాఫీ అందులో పోసి అబ్బాయిని తాగమని చెప్తాడు. తాగి ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుందంటే, చాలా మంచి స్మెల్, బాగుంది ఇది అని చెప్పి చెప్తాడు.
చెప్పిన తర్వాత తండ్రి ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు నువ్వు ఈ 3 చూసావు కదా, ఈ 3 విషయాలు నీకు అర్థం కావాలి. మొదటి దాంట్లో మనకి బంగాళదుంపని తీసుకున్నప్పుడు అది ఎలా కనబడింది? ఫస్ట్ చాలా గట్టిగా ఉంటుంది మామూలుగా బయట ఉన్నప్పుడు. దాన్ని మనం బాయిల్ చేసేటప్పటికి అదేం జరిగింది? మెత్తబడిపోయింది. తర్వాతది ఆల్రెడీ సాఫ్ట్గా, అంటే ఒక మోడరేట్ది గట్టిపడింది ఎగ్. మూడోది వచ్చేప్పుడు దాని యొక్క స్మెల్ మార్చుకుంది, అంటే అది మంచి పరిమళంతో సుగంధంగా అంతా మనకి ఇదేంది. వీటి బట్టి నీకేం అర్థం అవుతుంది అని తండ్రి అడిగినప్పుడు కొడుక్కి ఏం చెప్పాలో అర్థం కాదు. 3 నీకు ఏది నచ్చింది అని అడుగుతాడు. అంటే ఇదైతే స్మెల్ బాగుంది, దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, తాగుతున్నాను కాబట్టి అన్నట్టుగా అబ్బాయి చెప్తాడు. అంటే ఈ 3 ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు ఆయన. ఈ 3 ఉండడం ఏంటి అన్నది అబ్బాయికి అర్థం కాదు. ఇప్పుడు జీవితంలో కష్టాలు అనేవి ప్రతి మనిషికి సాధారణంగా వస్తుంటాయి. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు కొంతమంది మనస్తత్వం ఏంటి అంటే, అది ముందర చాలా స్ట్రాంగ్గా ఉంటారు. స్ట్రాంగ్గా ఉండి తర్వాత వచ్చేప్పటికి వాళ్ళు ఏమైపోతారు అంటే, వాళ్ళు డౌన్ అయిపోతారు. అమ్మో ఇది మేము ఎదుర్కోలేము, ఇది మా తరం కాదు, మేము ఈ సమస్య మేము ఇప్పటికీ ఇన్నిసార్లు మేము ట్రై చేసినా సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఈ పని వదిలేద్దాం అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే, ముందు సాఫ్ట్గా విషయాన్ని మొదలుపెట్టి తర్వాత ఎదురు దెబ్బలు ఎదురయ్యే కొద్దీ వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అంటే వదలలేరు, దాన్ని కంటిన్యూ చేయలేరు, 2 రకాలు ఇలాగైపోతారు. 3వ రకం వచ్చేప్పటికి ఎలా ఉంటారంటే, పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు అది ఎలాగ స్మెల్ అలా మారిపోయింది, అది దాన్ని ఎలాగ వీళ్ళు ఎంజాయ్ చేయగలిగారు. ముందు చూస్తే ఒక రూపం, తర్వాత అది దాని యొక్క పద్ధతిని మార్చుకుంది. అలా 3వ రకం. అంటే ఇప్పుడు నువ్వు 3లో ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు. అడిగితే 3వది ఎవరైనా ఓకే చేసేది అన్నట్టుగా అబ్బాయి అంటాడు. అంటే ప్రపంచంలో 3 రకాలైన మనుషులు ఉంటారు ఎప్పుడు కూడా. ఆ 3 రకాల మనుషుల్లో ఎలా ఉండాలన్నది మన చాయిస్. అంటే ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నాము, భయం వేస్తుంది, ఆ పని కంప్లీట్ కాదేమో, అనుకున్నట్టుగా జీవితంలో అచీవ్ చేసుకోలేమో అనుకున్నప్పుడు మనం దాన్ని వదిలేస్తామా, లేకపోతే ఆ పరిస్థితులకు అనుగుణంగా అందులో వచ్చే అడ్వర్సిటీస్కి మనం డౌన్ అయిపోతామా అన్నది ఒకటి. లేదా దాన్ని చూసి మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతామా. 3వది మార్చుకుంటామా. జీవితంలో సమస్యలు అనే వాటిల్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, తర్వాత దాంతోపాటుగా మానసిక ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యా సమస్యలు, వృత్తి సమస్యలు, ఇన్ని రకాల సమస్యలు ప్రతి మనిషికి ఎదురవుతున్నప్పుడు వాటికి ఎదురీడి, అంటే ఆ పరిస్థితుల్ని చూసుకొని ఆ యొక్క పరిస్థితులు బట్టి మనం మార్పు చెందుతూ వచ్చిన ప్రతి ఆఫర్లోంచి మనం మార్పు చెందుతూ మనం వెళ్ళాలి ఆ పరిస్థితులకు అనుగుణంగా. అంతేగాని ఇది ఇంతే ఇక నేను చేయలేనని వదిలేయడం కానీ, లేకపోతే ఇంకా మానసికంగా కుమిలిపోయి ఇంకా డౌన్ అయిపోవడం కానీ, ఫ్రస్ట్రేషన్స్ కానీ కరెక్ట్ పద్ధతి కాదు. జనరల్గా మన ఎదురుగుండా ఉన్న ఛాయిస్లు ఈ 3. అంటే కావాలంటే ఇలాగా ఉండొచ్చు, సగంలో వదిలేయచ్చు, లేకపోతే దాన్ని బట్టి మనం మనసుని గట్టి చేసేసుకోవచ్చు. అంటే ఫ్రస్ట్రేషన్ ఇంకేం చేసినా ఇంకేంతేలే, ఇంక అయిపోయింది ఫ్రస్ట్రేషన్. అలా కాదు, ఈ దాంట్లో నేను తగిలిన ఎదురు దెబ్బ నుంచి కొత్త విషయాన్ని నేర్చుకొని పరిస్థితులకు అనుగుణంగా నేను మార్పు చెందుతూ ముందుకు వెడతాను అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, వ్యక్తి జీవితంలో ఆ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలుగుతాడు. అంతే కదా. అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతూ వెళ్ళాలి. పరిస్థితులు మనకు అనుగుణంగా విరావు, మనం పరిస్థితుల్ని ఎదురైన ఎదురు దెబ్బలతో మార్చుకుంటూ వెళ్ళాలి. అలా గనక వెళ్ళినప్పుడు జీవితంలో ఎదురైన అవరోధాలన్నీ కూడా, అంటే అవరోధాలు లేని మనిషి అనేవాడు జనరల్గా ఎక్కడ ఎవ్వరు ఉండరు. ఒక మనిషి ఒక స్థాయికి తను రీచ్ అయ్యాడు అంటే ఎన్ని ఎదురు దెబ్బలు తింటే ఆ వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు. అదేమి ఎవరికి జీవితం వడ్డించిన విస్తర్ లాంటిది కాదు. ఇమ్మీడియట్గా ఇవాళ వెళ్ళంగానే రేపు పాటికి ఇలా అయిపోయాను నేను అని కాదు. ఒక దాంట్లో ఎంత కష్టపడితే ఆ పరిస్థితులకు అనుగుణంగా తన్ని తాను మార్చుకోగలగాలి. అంటే ఇప్పుడు ఎలాగైతే ఈ కాఫీది వాసన ఎలాగది ఆక్యుపై చేసింది, ఆ పరిస్థితులు అనేవి ఆ బాయిలింగ్ వాటర్. మనం ఈ కథతో కంపేర్ చేసుకున్నది కనుక మనం చూసినట్లయితే ఇందులో ఆ బాయిలింగ్ వాటర్ అనేది మన సమస్యలైతే, అందులో మనం ఈ పొటాటో అయినా, ఎగ్ అయినా, ఈ కాఫీ బీన్స్ అయినా, ఈ 3 ఎలాంటివంటే పరిస్థితి చూసి భయపడిపోయి మనం డౌన్ అయిపోవడం అనేది పొటాటోని సూచిస్తే, బాయిలింగ్ వాటర్ సమస్య అయినప్పుడు ఇది మనకేం నేర్పిస్తుంది అంటే, ముందు సాఫ్ట్గా ఉండి జెంట్లుగా ట్యాకిల్ చేద్దాం అనుకున్న తర్వాత ఫ్రస్ట్రేషన్ అనేది ఎగ్ సూచిస్తే, ఇది 3వది వచ్చేటప్పటికి ఇది మనకి పరిస్థితులకు అనుగుణంగా మన మనస్తత్వాన్ని మార్చుకుంటూ, ఆఫర్స్ని ఉపయోగించుకుంటూ, జీవితంలో ప్రతి ఎదురు దెబ్బల నుంచి కొత్త లెసన్ని నేర్చుకుంటూ అనుకున్నది అచీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేర్పిస్తుంది. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా, ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నా సరే అక్కడే ఉండిపోవడం లేకపోతే బాధపడడం కాకుండా ముందుకు వెళితే విజయాలు వారి సొంతం అవుతాయని చాలా చక్కగా చెప్పారమ్మా. అలాగే నేటి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.